హాయ్ వీవర్స్, వెల్కమ్ బ్యాక్ టు ఉషా క్వీన్ కుకింగ్ ఛానల్. ఈరోజు మనం మన ఇంట్లో ఇడ్లీ పిండి ఎప్పుడైనా మిగిలిపోయింది అనుకోండి, నెక్స్ట్ డేకి ఇలా బోండాలను ప్రిపేర్ చేసుకుంటే చాలా బాగుంటుంది. సో ఇలా ఇడ్లీ పిండి తీసుకొని ఒక కప్పు, ఒక ఆనియన్, అలాగే కొంచెం కరివేపాకు, 2 పచ్చిమిరపకాయలను కూడా ఇలా కట్ చేసి పెట్టేసేసుకోవాలి. తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఉప్పుని దీంట్లో యాడ్ చేసుకొని ఈ కరివేపాకుని చిన్నగా ముక్కల్లా కట్ చేసి యాడ్ చేసేసుకోవాలి. తర్వాత ఒక 2 పచ్చిమిరపకాయలని ఇలా చిన్న ముక్కల్లా కట్ చేసి యాడ్ చేసుకోవాలి. అలాగే ఒక ఆనియన్ని కూడా ఇలా చిన్న ముక్కల్లా కట్ చేసి యాడ్ చేసేసుకొని వీటన్నిటిని కూడా బాగా మిక్స్ అయ్యేలాగా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మొత్తం మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసేసుకొని తర్వాత ఒక ప్యాన్ తీసుకొని స్టవ్ మీద పెట్టి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని దాంట్లో యాడ్ చేసుకోవాలి. ఆయిల్ అనేది బాగా హీట్ అవ్వాలి. చూడండి, ఇలా బాగా హీట్ అయిన తర్వాత ఇందాక మనం రెడీ చేసి పెట్టుకున్న ఇడ్లీ పిండి ఉంది కదా, ఆ పిండిని ఇలా బోండాల్లాగా యాడ్ చేసేసుకోవాలి. ఇలా ఆయిల్లో సరిపడినన్ని మాత్రమే యాడ్ చేసుకోవాలి. ఈ బోండాలు అనేవి కొంచెం బాగా ఫ్రై అయ్యాకే రెండో వైపుకి టర్న్ చేసుకోవాలి. వెంటనే టర్న్ చేసుకుంటే అవి విరిగిపోతాయండి. సో అందుకనే చెప్తున్నాను. చూడండి, ఇలా బాగా ఫ్రై అవ్వాలి. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత గెరెటతోటి ఒక్కొక్క దాన్ని కూడా సపరేట్ చేసుకోవాలి. ఒక్కొక్క దాన్ని సపరేట్ చేసుకుంటూ రెండో వైపు టర్న్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టుగా స్లోగా. అప్పుడే బోండాలు అనేవి విరిగిపోకుండా పర్ఫెక్ట్గా వస్తాయన్నమాట. ఇలా మంచిగా రెండు వైపులా కూడా బాగా కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. రెండు వైపులా టర్న్ చేసుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి. అప్పుడే మొత్తం కూడా బాగా ఫ్రై అవుతాయి అన్నమాట. ఇలా బోండాలన్నీ కూడా బ్రౌన్ కలర్లోకి మారిన తర్వాత వీటన్నిటిని కూడా ఆయిల్ నుండి సపరేట్ చేసేసి ఒక ప్లేట్లో యాడ్ చేసేసుకుంటే సరిపోతుందండి. చూడండి, ఆయిల్ ఏమీ పీల్చుకోలేదు. ఇలా మొత్తం అన్నీ కూడా తీసి పక్కన పెట్టేసేసుకొని మీకు ఇంకా పిండి కానీ ఉంటే మళ్ళీ సెకండ్ రౌండ్ కూడా ఇలానే యాడ్ చేసేసుకొని బోండాలన్నిటిని కూడా ఇలా ప్రిపేర్ చేసి పక్కన పెట్టేసేసుకోండి. చూసారు కదా, మన బోండాలు అనేవి ఇడ్లీ పిండితో ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో. సో మీరు కూడా ఒకసారి మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ మా ఛానల్ని లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్కి అండ్ మీ రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.